మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమ కలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకుని ప్రభు ఏకుని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు ప్రభు మాట చేత వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి ఆరోగ్యకరమైన నిద్రను దయచేసి ఆయన మాటలు వినగలిగే చెవిని మన హృదయాలు వెలిగించగలిగే భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ప్రభు ఏ మాటలు చేస్తే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒక్కసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మరి దేవుడు మనకి ఈరోజు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లల మన వారు అంటే ఏంది? ప్రభువును నమ్మి సంఘంలో చేర్చబడి ప్రభువును నమ్ముకున్న మనం అంతా నిష్ప్రయోజనమైన వారు. అసలు నిష్ప్రయులంటే దేనికి పనికి రాని వారు కాక అవసరమును పట్టి అవసరమును పట్టి సమయోచితమైన సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అంటే సత్క్రియ అంటే పని దేవుని పిల్లారా. అది మాట సహాయమా, ధన సహాయమా, లేకపోతే కష్టపడి పని చేసే మనసా, ఇవి మీరు కలిగి ఉండాల సంఘములు అంటున్నాడు. అంటే నిష్ప్రయోజనమైన వాళ్ళంటే దేనికి పనికి రాని వారు కాక. అంటే ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒక ఆయన దేశాంతరం పోతూ ముగ్గురిని పిలిచాడంట. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడంట. ఆయన మళ్ళా లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు 5 తెచ్చిన వాడు వణుకుతో 5 తెచ్చానయ్య అంటే, పట్టణాలన్నింటి మీద నీకే రాధికారం అన్నాడు. 2 తెచ్చిన వాడు తెచ్చాయ్యా, నువ్వు 2 ఇచ్చావు, 2 సంపాదించగలగా మొత్తం 4 అయిపోయినాయి అంటే, ఒరే నాయన అన్నిటి మీద అధికారం కలిగి నా పక్కనే కూర్చొని ఆహారం తిన్నాడు. 1 ఇచ్చిన వాడంట, అసలేనో మంచోడు కాదు, చాలా చెడ్డోడు, అందుకని గొయ్యి దాంట్లో పెట్టేది నీకు అన్నాడు. అప్పుడు చెడ్డవాడే, ఏమైనా స్వామిని అయినా చెడ్డదాసుడా, వీడు కాళ్ళు చేతులు కట్టి ఈయన నరకంలో పడేయండి అన్నాడు. అంటే నిష్ప్రయోజనమైన వాడు, అంటే పనికి రాని వాడు పోయేది ఎక్కడికంటే నరకానికి. కనుక దేవుని పిల్లలారా, నిష్ప్రయులు కాక మన వాళ్ళు సమయోచితమైన సమయమును బట్టి చక్కగా సత్క్రియలు చేసే వారిగా వీళ్ళు ఉండినట్లు వీరికి బోధ చేయన్నాడు. కనుక సంఘంలో ఉన్న మనందరం కూడా సమయోచితమైన జ్ఞానము కలిగిన వారమే చక్కగా శ్రద్ధగా సత్క్రియలు చేసి దేవుని చేత షబాస్ అనిపించుకునే వరకు మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నైనా, ఈరోజు ఈ మాటల చేతనైనా మా హృదయాలు మీరు వెలిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నైనా, నిష్ప్రయోజనమైన వారు ఎంతకు ముందు కాలంలో నైనా ఇప్పుడైతే సమయోచితమైన పరిస్థితుల్లో తండ్రి శ్రద్ధగా సత్క్రియలు చేసుకుండే భాగ్యం మాకు ఇచ్చి మాకు నేర్పించినందుకు నా తండ్రి ఆ సత్క్రియలో మా జీవితాలు కొనసాగించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.